హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెన్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒకే ఒక కప్పు జొన్న పిండితోటి అప్పటికప్పుడే 2 నిమిషాల పిండి కలిపేసుకొని ఇలా క్రిస్పీ రవ్వ దోశని, అలాగే ఈ దోశకి మంచి కాంబినేషన్గా టేస్టీ కొబ్బరి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మీరు కూడా తప్పకుండా ఈ ఇన్స్టంట్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ని ట్రై చేసి చూడండి. చూసారా, దోశ మంచి కలర్లో క్రిస్పీగా చాలా రుచిగా ఉంటుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడే ఈ క్రిస్పీ జొన్నపిండి రవ్వ దోశని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1 కప్పు జొన్న పిండిని వేసుకోండి. మీరు సూపర్ మార్కెట్లో దొరికే జొన్న పిండి వేసుకోవచ్చు, లేదంటే ఇంట్లో ప్రిపేర్ చేసిన జొన్న పిండి అయినా వేసుకోవచ్చు, అలాగే పచ్చ జొన్న పిండి అయినా తీసుకోవచ్చు, తెల్ల జొన్న పిండి అయినా సరే తీసుకోవచ్చు. ఏదైనా సరే 1 కప్పు జొన్న పిండిని తీసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకోండి. బియ్యం పిండిని కూడా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసిన పొడి బియ్యం పిండి అయినా, లేదంటే సూపర్ మార్కెట్లో దొరికే పొడి బియ్యం పిండి అయినా ఏదైనా సరే వేసుకోవచ్చు. అలాగే 4 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వని వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. రవ్వ వేసుకోవడం వల్ల ఈ దోశ మంచి క్రిస్పీగా వస్తుంది అనమాట. అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసేసుకొని 1/2 టీ స్పూన్ దాకా కొంచెం కచ్చా పచ్చాగా దంచుకున్న మిరియాల పొడిని వేసుకోండి. అలాగే 2 చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చీల ముక్కలు, బాగా సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 2 కప్పుల నీళ్ళని వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా విస్కర్తో కలుపుకున్నారనుకోండి పిండి బాగా కలుస్తుంది అనమాట. ఫస్ట్ ఇలా 2 కప్పులు నీళ్ళని వేసుకొని పిండిని కలుపుకున్న తర్వాత ఇది చిక్కగా ఉంది కదా, మనకి ఇది రవ్వ దోశ పిండిలాగా పల్చగా ఉండాలన్నమాట. అందుకోసం ఇందులోకి ఇంకొక కప్పు నీళ్ళని వేసుకొని కలుపుకోండి. ఇక్కడ నీళ్ళ కొలత కూడా ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టు వేసుకున్నారంటే మీకు దోశ 100% పక్కా నేను చూపించబోయే విధంగా వస్తుంది అనమాట. సో మొత్తానికి 1 కప్పు జొన్న పిండి, 4 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 4 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ, అలాగే 3 కప్పుల నీళ్ళను వేసుకోవాలన్నమాట. ఫస్ట్ 2 కప్పుల నీళ్ళను వేసుకొని కలుపుకున్న తర్వాత ఇంకొక కప్పు నీళ్ళను వేసుకొని కలుపుకోవాలి. సో 3 కప్పుల నీళ్ళను వేసి కలిపిన తర్వాత మీకు కన్సిస్టెన్సీ చూసారా, ఈ విధంగా పల్చటి మజ్జిగలాగా వస్తుంది అనమాట. మీకు దగ్గరగా కూడా చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ. ఇలా ఉంటేనే మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో పిండిని ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి. ఇందులో మనం బొంబాయి రవ్వ వేసుకున్నాం కదా, ఆ రవ్వ నానేంత వరకు 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. మీకు ఒకవేళ ఇందులో బియ్యం పిండి కానీ బొంబాయి రవ్వ కానీ వేసుకోవడం ఇష్టం లేకపోతే కేవలం కప్పు జొన్న పిండితో కూడా మీరు చక్కగా ఇలా రవ్వ దోశను వేసుకోవచ్చు. అది ఎలా వేసుకోవాలి అనేది ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో చూపించాను. ఆ వీడియో లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా కావాలి అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. సో ఈ పిండి నానేలోపు చక్కగా మనం చట్నీని ప్రిపేర్ చేసేసుకుందాము. చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 10 నుంచి 15 వరకు పుదీనా ఆకుల్ని, 1 గుప్పెడు వరకు కొత్తిమీరని కాడలతో సహా వేసుకోవాలి. అలాగే 1 ఇంచు దాకా అల్లం ముక్కని, 3 లేదా 4 పచ్చిమిర్చిని మీరు తినే కారానికి తగ్గట్టుగా వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా చక్కెర వేసుకున్నారంటే మీకు ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి అనమాట. అలాగే 1/2 టీ స్పూన్ దాకా కచ్చా పచ్చాగా దంచిన మిరియాల పొడిని, 1 కప్పు వరకు వేయించిన పల్లీల్ని పొట్టు తీసుకొని వేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని, అలాగే 1 అరచెక్క వరకు నిమ్మరసాన్ని, చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ చట్నీని కొంచెం బరకగా అలాగే కొంచెం గట్టిగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకున్నారంటే మీకు చక్కగా ఆ చట్నీ అనేది ఈ విధంగా గ్రైండ్ అవుతుంది అనమాట. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసేసుకొని ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఈ చట్నీకి ఇక తాలింపు వేయాల్సిన అవసరం కూడా లేదు. చాలా రుచిగా ఉంటుంది. ఈ దోశలోకే కాకుండా మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ దోశల్లో కూడా చట్నీ చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా. 10 నిమిషాల తర్వాత మనం నానపెట్టుకున్న ఈ పిండిని చూసారా, పిండి అంతా కూడా ఈ నీళ్ళకి అడుగు భాగానికి వెళ్ళిపోయి నీళ్ళన్నీ కూడా ఇలా పైకి తేలి ఒకసారి అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బాగా సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోండి. మీరు కావాలంటే ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఉల్లిపాయ ముక్కలు దోశ మీద అలాగే ప్యాన్ మీద వేసుకుంటాను, అందుకని నేను ఇందులో వేసుకొని కలుపుకోవట్లేదు అనమాట. సో మొత్తానికి మనకి ఈ పిండి కన్సిస్టెన్సీ ఇలా రవ్వ దోశ వేసుకునే విధంగా పల్చగా ఉండాలన్నమాట. సో మనకి దోశ వేసుకోవడం కోసం పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం దోశల పెనాన్ని హై ఫ్లేమ్ లో బాగా వేడి చేసుకోండి. పెనం బాగా వేడైన తర్వాత కొద్దిగా నీళ్ళని చిలకరించారనుకోండి, నీళ్ళని చిలకరించిన వెంటనే ఈ విధంగా చక్కగా మనకి బుడగల్లాగా రావాలన్నమాట. అప్పుడే మనకి ప్యాన్ బాగా వేడైందని అర్థం. ఇప్పుడు ఈ నీళ్ళని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ శుభ్రంగా క్లీన్ చేసేసి మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని దోశని ఈ విధంగా పల్చగా పోసుకోండి.
ఫస్టే మీరు దోశని మధ్యలో వేసుకోవద్దు, ఇలా సైడ్ నుంచి అంటే ఫస్ట్ అంచుల వెంట వేసుకోండి. ఎందుకంటే మనకి దోశ మధ్యలో తొందరగా కాలిపోతుంది కదా, అందుకని చివరిలో మధ్యలో ఈ విధంగా వేసుకోవాలన్నమాట. అక్కడక్కడ హోల్స్ అనేవి పెద్దగా ఉంటే ఫిల్ చేసుకుంటూ ఈ విధంగా దోశని పల్చగా వేసుకోవాలి. సో దోశ వేసిన వెంటనే మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండి తడంతా కూడా ఆరిపోయిన తర్వాత కొద్దిగా నూనెని కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకోండి. ఈ దోశ కోసం కొంచెం నూనె ఎక్కువగా వేసుకుంటే బాగా క్రిస్పీగా వస్తుంది అనమాట. హెల్తీగా తినాలి అనుకున్న వాళ్ళు నెయ్యిని కూడా వేసుకోవచ్చు. తర్వాత దీని మీద నేను సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే పిండిలో వేసుకొని కూడా కలుపుకోవచ్చు. సో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా చక్కగా ఈవెన్గా ఎర్రగా కాలేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. మీరు దోశని నిదానంగా కాల్చుకుంటేనే బాగా క్రిస్పీగా వేగుతుంది అనమాట. అలాగే ఈ పిండిని అయితే 2 నిమిషాలు కలుపుకోవచ్చు, కానీ దోశ మాత్రం ఖచ్చితంగా 4-5 నిమిషాల పాటు కాల్చుకోవాలి. అప్పుడే మీకు దోశ క్రిస్పీగా వస్తుంది, లేదంటే అతుకుపోయి మీకు ఇది పిండిగా వచ్చేస్తుంది అనమాట. దోశ కాల్చుకునేటప్పుడు మాత్రం చాలా ఓపిక ఉండాలన్నమాట, అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. సో మొత్తానికి ఒక 4 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా దోశ ఇలా చక్కగా వేగిపోయి క్రిస్పీగా ఉంటుంది అనమాట. ఇలా వచ్చిన తర్వాత ఈ విధంగా దోశని ఫోల్డ్ చేసేసుకోండి. చూసారా దోశ ఎంత మంచి కలర్లో క్రిస్పీగా వచ్చిందో, చూడగానే తినాలనిపిస్తుంది కదా. చాలా చాలా రుచిగా ఉంటుంది, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదే విధంగా ఇంకొక దోశను వేసి చూపిస్తాను. ఇంకొక దోశ వేసుకునేటప్పుడు నేను ఫస్టే దోశల పెనం మీద ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుంటున్నాను. ఈ మెథడ్లో కూడా మీరు చక్కగా ఈ దోశను ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసిన పిండిని ప్రతిసారి కూడా మీరు దోశ వేసుకునే ముందు ఈ పిండిని కలుపుకొని అప్పుడు దోశ వేసుకోవాలి. లేకపోతే ఈ పిండి అంతా కూడా అడుక్కెళ్ళిపోయి నీళ్లు పైకి తేలుతా ఉంటాయి అనమాట. అప్పుడు మీకు దోశ అనేది అస్సలు రాదనమాట. ప్రతిసారి కూడా ఇలా పిండిని కలుపుకుంటూ దోశని ఫస్ట్ దోశల పెను అంచుల వెంట వేసుకొని మధ్యలోకి ఈ విధంగా పోసుకోవాలన్నమాట. సో దోశ అంతా కూడా ఇలా వేసుకొని ఇందాక మనం దోశని కాల్చుకున్నట్టే లో టు మీడియం ఫ్లేమ్లోనే నెయ్యిని వేసుకొని దోశని చక్కగా అన్ని వైపులు కూడా ఈవెన్గా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకోండి. సో ఈ విధంగా చక్కగా దోశలన్నీ వేసుకోండి. ఇక నేను చూపించిన మెజర్మెంట్స్కి మీకు ఒక 6 నుంచి 8 దోశలు రెడీ అవుతాయి అనమాట. దాన్ని బట్టి మీరు కొలతల్ని అడ్జస్ట్ చేసుకోండి. అయితే దోశ కాల్చుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఓపిక అయితే ఉండాలి, అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఈ విధంగా చక్కగా జొన్నపిండి దోశలు వేసేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ కొబ్బరి చట్నీతో ఎంజాయ్ చేయండి. దోశ చూసారా ఎంత క్రిస్పీగా ఉందో, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా చక్కగా పెట్టేయచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెన్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.